ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనకు 22 జూన్కి 22,000 రూపీస్కి సామ్సంగ్ గెలాక్సీ A8 అయితే సేల్కి అయితే వెళ్ళిపోతుంది కదా ఫ్లిప్కార్ట్లో. సో దీని కొనాల వద్ద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంది. అవి చూసిన తర్వాత మీరు కొంటే కొంచెం బెటర్ అని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే కొన్న తర్వాత మీరు డిసప్పాయింట్ అయ్యేదైతే వద్దు. సో ఫస్ట్ ఇప్పుడే తెలుసుకోండి, కంప్లీట్ తెలుసుకొని మీకు అనిపిస్తే మాత్రమే తీసుకోండి. ఎనీవేస్, సో ప్రాబ్లమ్స్ కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా వేలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, కొనాలా వద్దా ఏంటి కంప్లీట్ మీకు అయితే చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, వీడియో నేను మీకు హెల్ప్ అవుతుందనే చేస్తున్నా. సో మీరు కూడా నాకు హెల్ప్ చేయండి, లైక్ చేయండి అండ్ కొద్దిగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇది వరల్డ్స్ ఫస్ట్ ట్రిపుల్ కెమెరాతో రొటేటింగ్ కెమెరా అనమాట. సో సామ్సంగ్కి అయితే మనం అప్రిషియేట్ అయితే చేయాలి. ఫస్ట్ ఇదైతే తీసుకొచ్చింది. కాకపోతే ఈ మెకానిజంలు ఇవంతా పెట్టడం వల్ల ఫోన్ ఏదైతే వెయిట్ ఉంటుందో 220 గ్రామ్స్కి అయితే వెళ్ళింది అనమాట. ఎస్, కొంచెం స్లైట్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు ఏమైనా లైట్ వెయిట్ ఫోన్ కావాలంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మీకు 220 గ్రామ్స్ అయితే ఉంటుంది, కొంచెం బల్కీగా మీకు అయితే ఉంటుంది అనమాట. ఇది ఒకటి మాత్రం మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకోవాలి. తెలుసు మనకు బ్యాక్ సైడ్ కెమెరానే యాజ్ ఎ ఫ్రంట్ కెమెరా మనం అయితే యూస్ చేసుకోవచ్చు అని మనకైతే తెలుసు. కాకపోతే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మీరు తెలుసుకోవాల్సిందే, చాలా అవసరం అనమాట. ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో ఫ్లాష్ అయితే ఉండదు. సో ఎస్, మీకు బ్యాక్ సైడ్ మాడ్యూల్లో ఉంటుంది, కెమెరా మాడ్యూల్లో ఫ్లాష్ అయితే ఉంటుంది. కాకపోతే ఫ్రంట్కి మీరు వన్స్ షిఫ్ట్ అయిన వెంటనే మీకు ఫ్రంట్ కెమెరాలో ఫ్లాష్ అనేది ఆ మాడ్యూల్లో నుంచి రాదు, స్క్రీన్లో నుంచి వస్తుంది. ఎస్, స్క్రీన్ ఫ్లాష్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒకటి మరి మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసరికి కెమెరాని ఫ్రంట్గా యూజ్ చేస్తాం, అప్పుడు ఆటో ఫోకస్ అనేది వర్క్ అవ్వదు, లిటరల్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఏదో లైట్గా వర్క్ అవుతుంది. కాకపోతే బ్యాక్ కెమెరాలో మనకు ఎంత ఫాస్ట్గా ఆటో ఫోకస్ కావచ్చు అది తీసుకుంటుందో, ఫ్రంట్ కెమెరాలో అంత ఎఫిషియెంట్గా ఆటో ఫోకస్ అనేది వర్క్ చేయట్లేదు అనమాట. ఇది ఒకటి మాత్రం మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆబ్వియస్ మీకు ఫ్రంట్ కెమెరా మీరు షిఫ్ట్ చేయగానే ఈ ఫేస్ అన్లాక్లు ఇట్లాంటివంతా మీకు ఏమి ఉండదు. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్యాటర్న్ ఇట్లాంటివి అయితే ఉంటుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గైస్, ఇది వచ్చరికి ఓల్డ్ జనరేషన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే యూజ్ చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ నడుస్తుందో ఈ టైంలో ఉన్న ఫాస్టెస్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మీకు అయితే ఉండదు. కొంచెం లేట్ ఓల్డ్ జనరేషన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మీకు అయితే యూజ్ చేస్తారు. అంత ఫాస్ట్గా మీకు అయితే ఉండదు, 1 సెకండ్ ఈజీగా తీసుకుంటుంది. OnePlusలో షామీలో చూస్తుంటారు కదా, అంత ఫాస్ట్గా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది వర్క్ చేయదు. కొంచెం స్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇన్ డిస్ప్లేది ఉంటుంది. ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంతే కాదు, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది. మెయిన్ 48 మెగాపిక్సెల్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది, ఒక TOF సెన్సర్ అయితే ఉంటుంది అనమాట. ఈ TOF వచ్చేసరికి టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సర్ అనమాట. అంటే మీరు ఏమైనా ఫ్రంట్లో కానీ బ్యాక్లో కానీ పోర్ట్రేట్ వీడియో, బొకే వీడియో మీరు షూట్ చేయాలంటే DSLRలో వస్తాయి కదా, అట్లాంటి బొకే వీడియోస్ మీరు షూట్ చేయాలంటే షూట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం డిస్ప్లే సైడ్ చూసినట్లయితే మీకు డిస్ప్లే వచ్చేసరికి సూపర్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే చాలా బాగుంటుంది. అండ్ 600 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. మీరు ఏమైనా బయట తీసుకువెళ్ళి ఎండలో యూజ్ చేయాలంటే కూడా మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు, మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ హియర్ కమ్స్ ద పాయింట్, మీకు SD కార్డ్ అయితే ఉండదు. ఏదైతే 128 GB స్టోరేజ్ ఇస్తున్నారో అదే మీరైతే యూజ్ చేసుకోవాలి. సో ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, సిమ్సే మీరు పెట్టుకోవచ్చు, SD కార్డ్ మీకు అయితే ఉండదు. సో ఇది చాలా మందికి అయితే తెలిసిండవు ఇట్లాంటివంతా. సో అది చెప్పడానికి నేను వీడియో అయితే చేస్తున్నా. అండ్ సెకండ్ వచ్చేసరికి 3.5mm హెడ్ఫోన్ జాక్ కూడా ఉండదు. నేను మ్యాక్సిమం వైర్డే యూజ్ చేస్తుంటాను ఇయర్ ఫోన్స్ అయితే. సో చాలామంది వైర్లెస్ అయితే అంత ఇష్టం ఉండదు, ఆ బేస్ కావచ్చు అంతా మీకు వైర్లెస్లో రావన్నమాట అంత ఎఫిషియెంట్గా. వైర్డ్ ఇయర్ ఫోన్స్లోనే బాగుంటుంది. దీంట్లో మీరు ఏమైనా అట్లాంటివి వైర్డ్ ఇయర్ ఫోన్స్ పెట్టి వినాలంటే కుదరదు. 3.5 హెడ్ఫోన్ జాకే దీంట్లో అయితే తీసేస్తారు. ఇది ఒకటి మాత్రం మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఈ ఏదైతే 730G ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి PUBG, మీరు ఏమైనా PUBG కోసం ఈ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి ఫస్ట్ ఏదైతే ఫోన్ ఎప్పుడు రిలీజ్ అయిందో అప్పుడు వచ్చేసరికి స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్కి అయితే సపోర్ట్ చేసేది. సో మళ్ళీ ఏం డౌన్గ్రేడ్ చేశారో అప్గ్రేడ్ చేశారో మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. అట్ ప్రెజెంట్ మాత్రం ఈ టైంలో ఈ డేట్లో వచ్చేసరికి జస్ట్ మీకు స్మూత్ ప్లస్ అల్ట్రాలోనే మీకైతే PUBG అనేది హ్యాండిల్ చేయగలదు అనమాట. నెక్స్ట్ బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఎందుకంటే PUBG ఆడే వాళ్ళకి ఇదే మెయిన్ అనమాట. దీంట్లో వచ్చేసరికి 3700 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు అట్ ప్రజెంట్ టైంలో మాత్రం కొంచెం తక్కువ అనిపించింది. ఇప్పుడు మనం 4500 ఇట్లా అయితే చూస్తున్నాం. 3700 ఓకే, వీళ్ళు ఆప్టిమైజేషన్ అంతా బాగుంటుంది అనుకోండి, సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. కాకపోతే ఏదైతే రొటేటింగ్ కెమెరా ఉంటుందో ఇది కొంచెం ఎక్కువ బ్యాటరీ అనేది యూజ్ చేస్తుంది అనమాట. అండ్ రొటేటింగ్ కెమెరా గురించి మనం స్పెషల్లీ మాట్లాడుకున్నట్లయితే గైస్, ఇది బెటరా కాదా సెక్యూర్ అని మీరు అడిగినట్లయితే, ఏదైతే పాపప్ కెమెరా ఉంటుందో దానికంటే డబల్ కేర్ అయితే మీరు తీసుకోవాలి. ఎస్, మీరు పాకెట్లో ఏమైనా పెట్టుకున్నప్పుడు వీడియో కాల్స్ సెన్సార్స్ అన్నీ ఉంటాయి. పాకెట్లో ఏమైనా తీసినప్పుడు కొంచెం ఏమైనా అటు ఇటుగా అయితే కొంచెం సెన్సర్స్ ఏమైనా దెబ్బతింటే మీకు అయితే వర్క్ అవ్వదు. పాపప్ కెమెరా కంటే ఇంకొక 10% మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మూవింగ్ మెకానిజమ్స్ అనేవి ఈ ట్రిపుల్ కెమెరా, రొటేటింగ్ కెమెరా ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక రోజు అయితే ఇది
మనకు ప్రాబ్లం అయితే ఇస్తుంది. అండ్ ఈ 3700 mAh బ్యాటరీ ఏదైతే ఉందో ఇది మనకు సరిపోతుందా అంటే సరిపోదు. ఒక రోజుకి మీరు ఏమైనా డైలీ పబ్జీ ఆడుతున్నారు అంటే ఫుల్ డే పబ్జీ ఆడుతున్నారంటే ఫుల్ డే మీరు ఒక 2 to 3 టైమ్స్ అయితే ఛార్జ్ అయితే పెట్టుకోవాలి. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు అయితే ఇస్తున్నారు. సో ఇది మీకు 45% జస్ట్ ఒక 40 మినిట్స్లోనే అట్లా ఛార్జ్ అయితే చేస్తుంది, నో ప్రాబ్లం. కాకపోతే బ్యాటరీ సైజ్ చాలా తక్కువ ఉంది. మీరు డైలీ హెవీ పబ్జీ ఆడే వాళ్ళైతే మీకైతే ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ వన్ డే ఒక 1 మ్యాచ్ ఇట్లా ఆడుకుంటామైతే మీకేం ప్రాబ్లం కాదు. ఫుల్ డే హెవీ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే 2 or 3 టైమ్స్ ఒక రోజుకి ఛార్జ్ అయితే పెట్టాలి ఫోన్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంతకు ముందు చెప్పాను స్నాప్డ్రాగన్ 730G SoC వచ్చేసరికి మనకి ఇంకా తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. రియల్మీ 6 Pro తీసుకోండి, దాంట్లో 90Hz రిఫ్రెష్ డిస్ప్లేతో పాటు 730G ప్రాసెసర్ అయితే వస్తుంది. X2 తీసుకోండి, దాంట్లో 120Hz రిఫ్రెష్ డిస్ప్లేతో పాటు మనకు ఇదైతే వస్తుంది, 730G ప్రాసెసర్ అయితే వస్తుంది. రీసెంట్లీ మోటోలో One Fusion వచ్చింది, అది కూడా మనకు 730G ప్రాసెసర్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇవంతా 5% దీనికంటే చాలా తక్కువ ప్రైస్ ఉంది, 15, 16, 18 ఇట్లానే ఉంది. ఇది వచ్చరికి 22,000 రూపీస్ ఉంది. ఓకే, ఇప్పుడు కూడా కొనొచ్చు. ఎప్పుడు కొనొచ్చు అంటే ఒకవేళ మీరు ఏమైనా సామ్సంగ్ లవర్, ఈ సామ్సంగ్ ఫోనే కావాలి అనుకుంటే సామ్సంగ్ లవర్ అయితే మీరు సామ్సంగ్ ఫోన్ అయితే కొనొచ్చు. అండ్ బాయ్కాట్స్ అనేవి అంతా నడుస్తుంది కదా, సో ఇది కరెక్ట్ టైం అనమాట సామ్సంగ్ ఫోన్ కొనడానికి. అండ్ సెకండ్ వచ్చరికి సూపర్ AMOLED డిస్ప్లేస్ మీకు కావాలి అనుకుంటే మాత్రం A80 మీరు అయితే కొనొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చరికి ఈ రొటేటింగ్ కెమెరాస్ని కొంచెం షో ఆఫ్ చేయాలి, ఫ్రెండ్స్ దగ్గర షో ఆఫ్ చేయాలి, టెక్నాలజీని యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇది లాంచ్ అయినప్పుడు 48,000 రూపీస్ ఉంది, ఇప్పుడు మనకు 22,000 రూపీస్కి అయితే వస్తుంది. బెస్ట్ డీల్ అనమాట. సో ఇవంతా చూసి ఈ ప్రాబ్లమ్స్ అంతా చూసారు కదా, ఏంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇవంతా మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవి చూసి మీకు ఇప్పుడు కూడా మీ మనసుని అడగండి, బెటర్గా మాకు అనిపిస్తుంది కరెక్ట్ మేము కొనడం అంటే మాత్రం కొనండి. లేదంటే మనకి దీనికంటే చాలా ఇంకా తక్కువ ప్రైస్లో X3 సూపర్ జూమ్స్ కూడా మనకు ఇదే ప్రైస్లో వస్తుంది. మీకు 855+ అయితే ఆఫర్ చేస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, ఇది చూసి మీకు బెటర్ అనిపిస్తే మాత్రం కొనండి. అండ్ ఈ ఆఫర్ వచ్చేసరికి మీకు 23 జూన్ ఫ్లిప్కార్ట్లో అయితే ఉంటుంది. అండ్ 24 జూన్ మీరు ఏమైనా వీడియో చూసి అప్పుడు వెళ్ళి చూస్తే ఏంది బ్రో నువ్వు చెప్పిన ఆఫర్ లేదు అంటే రాదు, మీకు 22,000కి అది యాక్చువల్ ప్రైస్కి అయితే వెళ్ళిపోతుంది. 24 జూన్కి అయితే మీకు ఉండదు ఆఫర్, ఓన్లీ 23 జూన్కే మీకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది. ఆ రోజు కొంటేనే మీకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత కామెంట్స్ పెట్టకండి. ఇది గైస్ కంప్లీట్ సామ్సంగ్ గెలాక్సీ A8 కంప్లీట్ కొన్ని మీకు అయితే కొంచెం హెల్ప్ అయింది అనుకుంటాను. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను, కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్పాను, నా ఒపీనియన్ అయితే చెప్పాను. ఇవి చూసి మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కొనొచ్చు. ఫ్రెండ్స్ లైక్ చేయండి, కొద్దిగా వచ్చారు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా టెక్నాలజీ వీడియోస్ తెలుగులో కావాలంటే మన ఛానల్స్ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దిస్ ఆర్ సైనింగ్ ఆఫ్. ఇంకోటి కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై, లవ్ యూ ఆల్.